రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం షరతులు విధిస్తూ రైతులను ఇబ్బంది పెడుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు నందారెడ్డి మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ విమర్శించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి నందారెడ్డి పంజా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేరవేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజాంపేట మండలం నస్కర్ గ్రామం నుంచి నిజాంపేట వరకు మంజూరైన రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రైతు రుణమాఫీ గురించి ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవైతే ఉన్నాయో, మేము మొట్టమొదటి సంతకం కేవలం 90 రోజులలోనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు 6 నుంచి 7-8 నెలలు గడుస్తున్నప్పటికీ రైతు రుణమాఫీలో కొన్ని రకాలైనటువంటి ఒక కొరివిలను యాడ్ చేసి ఆ రైతులకు రుణమాఫీ ఇస్తున్నా అని చెప్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ సూటి ఒక ప్రశ్న అడుగుతుంది. ఏంటంటే ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి ఒక నువ్వు ఏదైతే రైతు బంధు ఇద్దరో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రైతు బంధును మీరు ఇస్తామన్నటువంటి ఒక రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలేరు. దాంతోపాటు రైతు రుణమాఫీలో ఒక కొరివి పెట్టినారు. ఏం కొరివి అంటే రీషెడ్యూల్ చేసుకున్నటువంటి ఒక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రైతు రుణమాఫీ వర్తించదు అని చెప్పి మీరు కొరివి పెట్టారు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకు రీషెడ్యూల్ అంటే, ఏ పిల్లగాడన్నా ఒకవేళ బ్యాంక్ లోన్ అవసరం ఉండి ఏ పిల్లగాడన్నా ఎన్ఆర్ఐ చదువుకున్నందుకు బయట దేశం పోతేనో, లేకపోతే ఏ కారణం చేతనన్నా అతనికి వేరే బ్యాంకు లోన్లు రాకపోతేనో బ్యాంకులు ప్రోద్బలంతో రైతులను రీషెడ్యూల్ చేపించినటువంటి ఒక చరిత్ర బ్యాంకర్స్కు ఉన్నది. కావున ఈ రీషెడ్యూల్ వెనక్కి తీసుకోవాలి. దీంతో పాటు 2018 కన్నా ముందు తీసుకున్నటువంటి ఒక లోన్లకు ఇస్తలేము అని చెప్పి దానికి కొరివి పెట్టారు క్లాస్. దాన్ని గిట్ట వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటు ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పూర్తిగా మిత్తి గిట్ట మీరే భరించాలి. ఇంకొకటి, ఎవరికైతే 2 లక్షల పైన ఉన్నదో అప్పు వాళ్ళు 3 లక్షల రూపాయలు ఉంటేనో, 2,70,000 ఉంటేనో, 4 లక్షలు ఉంటేనో మిగతా అమౌంట్ రైతులు కడితేనే మేము రుణం ఇచ్చి మాఫీ చేస్తామని చెప్పడం ఇది దుర్భారమైనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే రైతు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కావునే రుణం తీసుకున్నాడు. కావున దయచేసి మీ 2 లక్షల రూపాయలు మీరు మాఫీ చేస్తే బ్యాంకరు మళ్ళా అతనికి యాడ్ చేసుకున్న 2 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితేనే రైతుకు ఏదైనా విసిగిపోయి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో చాలా మంది మిత్రులు మనకు ఇక్కడికి రావడం వల్ల, పార్టీలో బలోపేతం కావడం వల్ల ఈరోజు మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి నిజాంపేట మండలంలో మనం మెజార్టీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మిత్రులు ఆంధ్రరాజు కానీ, అదేవిధంగా సిద్ధరామరెడ్డి కానీ, అదేవిధంగా పంజాబాబు కానీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈరోజు తీసుకున్నట్టుంటే మనకు ఉన్నటువంటి 4 నిజాంపేట బూతులు ఏదైతే 4 ఉన్నాయో 4 బూతులు ఇప్పుడే జనరల్ సెక్రటరీ గారు ఇచ్చిండ్రు. 5 బూతులలో కూడా మనము మెజారిటీ సాధించుకోగలిగాం. నిజంగా కూడా మీరు వచ్చిన తర్వాత మీరు పనిచేసిన విధానము, ఈరోజు యూత్ ఐకాన్ మన బాలు రానంటున్నాడు, ఇలా బాగా పనిచేసేసి ఈరోజు 5 బూతులు మీరు మనకు మెజారిటీ తీసుకురావడం అనేది దీని సంకేతం అని అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మనం విజయకేతనం ఎగవేస్తుందనడానికి నిదర్శనం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.